ఇవాళ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం హెలికాప్టర్లో మేడారం చేరుకోనున్నారు. ముందుగా సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుంటారు. అక్కడే మేడారం మహాజాతరకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేస్తారు. అధికారులు పూజారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. తర్వాత గుడి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన, సమ్మక్క సారలమ్మ అభివృద్ధి డిజైన్లను విడుదల చేయనున్నారు. సీఎం టూర్కు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష్ గద్దెలతో పాటు మేడారం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సీఎం రేవంత్ మేడారం పర్యటనపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్లో అందిస్తారు. కృష్ణమోహన్, సీఎం పర్యటనకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సూర్య, ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో రానున్నారు. మొత్తం 2.5 గంటల పాటు మేడారంలోనే ఆయన పర్యటిస్తారు. అయితే మేడారంకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 2 అంశాలను ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఒకటేమో వచ్చే ఏడాది అంటే జనవరి 28 నుంచి జరిగే మేడారం మహాజాతరకు సంబంధించి వచ్చే కోట్లాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పించడం. రెండోదేమో శాశ్వతమైనటువంటి పనులతోటి ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కూడా అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు డెవలప్మెంట్ చేయడం అనేది 2 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగానే మేడారంలో 150 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో పాటుగా ఇక్కడ మేడారం మాస్టర్ ప్లాన్ను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. మాస్టర్ ప్లాన్కు సంబంధించి కూడా గద్దెలకు సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ, ఇది పైడిరాజు గోవిందరాజులకు సంబంధించిన గద్దెలన్నింటినీ కూడా పునర్నిర్మాణానికి సంబంధించి అంటే మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను ఎలాంటి డిస్టర్బ్ చేయరు, మిగతా 2 గద్దెలను కూడా ఒకే వరుసలో వచ్చే విధంగా నిర్మాణం చేయాలనేది నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఆదివాసీ పూజారులకు సంబంధించినటువంటి సమ్మతి కూడా లభించింది. వాళ్ళు అంగీకారంతో మొత్తం మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా భవిష్యత్తులో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ఆదివాసీ సాంప్రదాయాలకు ఎక్కడ డిస్టర్బ్ కాకుండా డెవలప్మెంట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించున్నారు. 12 గంటలకు ఆయన చేరుకున్న తర్వాత ముందుగా సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుంటారు, అక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తారు. మంత్రి సీతక్కతో పాటు ఇతర మంత్రులంతా కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. మొత్తం మేడారంలో మాస్టర్ ప్లాన్ ఏ విధంగా చేయబోతున్నారు, గద్దెలకు సంబంధించినటువంటి పునర్నిర్మాణం, వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భవిష్యత్ అవసరాలు తీర్చిదిద్దే విధంగా ఏ విధమైనటువంటి డెవలప్ చేయబోతున్నాం అనే దాని మీద అక్కడ సమీక్షిస్తారు. అక్కడి నుంచి ములుగులో ఉన్నటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్, మేడారంలో ఉన్నటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్లో చేరుకుంటారు. అక్కడ పూజారులతోటి, అధికారులతోటి, మంత్రులతోటి, ప్రజాప్రతినిధులతో కూడా సమావేశం నిర్వహిస్తారు. మొత్తం మేడారంకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి డెవలప్ చేయాలి అనే దాని మీద సంబంధించి ఒక విజన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందో దానికి సంబంధించినటువంటి పూజారులు పూర్తి స్థాయి సహకారం తీసుకోవాలి. వాళ్ళ సాంప్రదాయాలను ఎక్కడ ఇబ్బంది కలగద్దు, భంగం కలగద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వాళ్ళ నుంచి కూడా సూచనలు అవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఆ తర్వాత గద్దెల దగ్గరికి మళ్ళీ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రధాన ద్వారం ముందున్న దగ్గర పబ్లిక్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దీంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 150 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. కొన్ని వర్క్స్కు సంబంధించినటువంటి శాంక్షన్ అయి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. కొన్ని కార్యక్రమాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు కూడా ఉంటాయి. అయితే సేమ్ టైంలో మేడారంకు సంబంధించి ఒకప్పుడు కేవలం 2 ఏళ్లకోసారి జరిగే మేడారం మహాజాతరకు మాత్రమే దాదాపు 1 కోటి మంది పైగా భక్తులు వచ్చేవారు. ఆ తర్వాత మినీ జాతరకు సంబంధించి కూడా భక్తుల సంఖ్య అదేవిధంగా పెరుగుతుంది. కానీ కొద్దేళ్ళుగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్మెంట్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ రావడం, తర్వాత నిత్యం వచ్చే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అందులో వీకెండ్స్లో శనివారం ఆదివారం వచ్చిందంటే దాదాపు 3,000 నుంచి 10,000 మంది వరకు కూడా భక్తులు వస్తున్నారు. హాలిడేస్లలో చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఎందుకంటే మేడారంతో పాటు ఇక్కడ ములుగు జిల్లా అంతా కూడా టూరిజం సర్కిట్గా ఉంది. ఇటు లక్నవరం కావచ్చు, బోగతా జలపాతాలు కావచ్చు, ఇటు యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయం కావచ్చు, ఇలా ఈ దేవాలయాలన్నింటినీ చూడటం, ఇటు మేడారంకి వచ్చే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో నిత్యం వచ్చే భక్తులకు కూడా ఫెసిలిటీస్ కల్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో
మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సంబంధించినటువంటి అంశాల మీద చాలా కీలకమైనటువంటి దృష్టి సారించారని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క ఇదే ప్రాంతానికి చెందిన ఆడబిడ్డ కావడం, తర్వాత చాలా ఏళ్ళుగా మేడారంకు సంబంధించినటువంటి జాతర ఆమె పర్యవేక్షిస్తున్నారు. మేడారం మహాజాతరలో ప్రతిసారి వచ్చే సమస్యలను కావచ్చు అవన్నీ కూడా మంత్రి సీతక్కకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి అవన్నీ ఈ భవిష్యత్తులో మళ్ళీ ఎదురు కాకుండా ఈ శాశ్వత పనులు చేయాలనేది సీతక్క భావిస్తుంది. అందుకే చాలా రోజులుగా అధికారులతోటి కావచ్చు ఇటు పూజార్లతోటి అనేక సమావేశాలు నిర్వహించి మేడారం డెవలప్మెంట్కు తీసుకోవాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. ఒక మేడారం మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. అయితే మేడారం పరిసర ప్రాంతాలకు వచ్చేటువంటి భక్తులంతా కూడా ఇదంతా కూడా దండకార్యంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా విడిది చేసేందుకు కూడా ఇష్టపడుతుంటారు. అయితే మేడారంకు సంబంధించి కూడా నారికబంధం గుట్ట పైన ఇది 29 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ కూడా 38 కోట్ల రూపాయలను కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఇక్కడ స్మృతి వనం మేడారం సమ్మక్క సారలమ్మ అనేటువంటి స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ పిల్లలు కావచ్చు వాళ్ళు ఆడుకోవడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీసు, అదేవిధంగా భక్తులు వచ్చిన వాళ్ళు ఇక్కడ విడిది చేసే విధంగా కూడా డెవలప్ చేసే విధంగా కూడా ఇక్కడ నిధులు విడుదల చేశారు. మొత్తంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మేడారంకు సంబంధించి అన్ని విధాలా డెవలప్ చేయాలనుకుంటుంది. అయితే ఇప్పటివరకు మేడారంకు సంబంధించి అనేక మంది ముఖ్యమంత్రులు కూడా ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు. కానీ తొలిసారిగా మేడారంకు సంబంధించి జాతరకు ముందే ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్ పనుల శంకుస్థాపన కోసం కావచ్చు, భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యల మీద తీసుకోవాల్సిన అభివృద్ధి మీద విజన్ చేయడానికి కావచ్చు, ఒక ముఖ్యమంత్రి హోదాలో మాత్రం రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం మేడారం జాతరకు వస్తున్నారు. 1986లో మేడారం గద్దెలకు సంబంధించినటువంటి పునర్నిర్మాణం జరిగింది. ఆ తర్వాత దాదాపు ఇన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ మేడారంకు సంబంధించినటువంటి ఈ డెవలప్మెంట్ అంతా కూడా జరగబోతుంది. మేడారం గద్దెలకు సంబంధించినటువంటి కూడా ఒకే వరుసలో ఉండడం ద్వారా ఇటు సమ్మక్క సారలమ్మ గద్దెలు దర్శించుకున్న తర్వాత ఇటు పగిడిద్దరాజు గోవిందరాజులను వరుసగా దర్శించుకొని భక్తులు ఈజీగా బయటికి వెళ్ళే విధంగా కూడా ఈ మాస్టర్ ప్లాన్లో పునర్నిర్మాణం చేయబోతున్నారు. దీన్ని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనులకు ముందే వచ్చి పర్యవేక్షించడం మాత్రం ఇప్పటివరకు మేడారం చరిత్రలో ఇదే ప్రథమం అని చెప్పొచ్చు. ఒక ముఖ్యమంత్రి హోదాలో పనులను ప్రారంభించడానికి శంకుస్థాపన చేయడానికి జాతరకు 3-4 నెలల ముందే వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక రికార్డు సృష్టించబోతున్నారని చెప్పొచ్చు. మొత్తంగా మేడారం మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ఏర్పాట్లతో పాటు శాశ్వత పనులు కూడా చేపట్టే విధంగా కూడా చర్యలు చేపడుతుంది. అయితే ఇది మేడారం సంబంధించిన ములుగు ఏజెన్సీ ప్రాంతం, ఇదంతా కూడా మావోయిస్టులకు కీలకమైనటువంటి ప్రాంతాలు కావచ్చు, ప్రభావిత ప్రాంతాలు కావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది పోలీస్ సాయుధ బలగాలంతా కూడా ఈ మేడారం ముఖ్యమంత్రి పర్యటనలో కూడా విధులు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. సూర్య, మొత్తంగా 12 గంటలకు రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం కూడా ఇక్కడ చేరుకుంటుంది. మేడారంకు సంబంధించి 2.5 గంటల పాటు ఆయన ఇక్కడే ఉంటారు. అమ్మవార్లకు దర్శనం చేసుకుంటారు, గద్దెల దగ్గర మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా మేడారంలోని కంట్రోల్ రూమ్లో ఇటు పూజారులు అధికారులు మంత్రులతో సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా పబ్లిక్ మీటింగ్లో కూడా పాల్గొంటారు. మేడారంను భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీర్చిదిద్దబోతుంది, మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి ఏ అంశాలు రూపొందించారు అవన్నీ కూడా ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే ప్రజలకు విడుదల చేయనున్నారు. సూర్య.